మట్టి వాసన తప్ప రసాయన మందుల్ని ఎరుగని రైతు అతడు. 10 ఏళ్లుగా ప్రకృతితోనే ప్రయాణిస్తున్నాడు. ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యవంతమైన పంటలు పండిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్నాడు. నా పొలమే నాకు మార్కెట్ యార్డ్, నేను చెప్పిందే రేటు అంటున్నాడు ఆదర్శ రైతు కోట రంజిత్ కుమార్. ఇంతకు అతను పండిస్తున్న పంటలేంటి, సాగులో పాటిస్తున్న పద్ధతులు, మార్కెటింగ్ ఏ విధంగా చేస్తున్నాడో మనము తెలుసుకుందాం. వ్యవసాయంలో పురుగు మందులు, రసాయన ఎరువుల వాడకం పెరిగిపోయిన తరుణంలో ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్న రైతుల సంఖ్య పెరిగింది. ఇలా సాగు చేసిన ఉత్పత్తులకు మార్కెట్లో ఉన్న డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు యువత కూడా వ్యవసాయంలోకి వస్తోంది. ఇలా వచ్చి 10 ఏళ్లుగా ప్రకృతి విధానంలో దేశీ వరి రకాలు, అపరాల పంటలు పండిస్తూ ముందుకు సాగుతున్నారు కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలానికి చెందిన ఆదర్శ రైతు కోట రంజిత్ కుమార్. రైతు రంజిత్ కుమార్ చదివింది ఎంఏ బిఈడి. కుటుంబ ఆరోగ్యం కోసం ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం 14 ఎకరాల్లో పలు రకాలు దేశీ వరి రకాలతో పాటు మినుము పంటలను సాగు చేస్తున్నారు. రసాయనాల వల్ల కలుషితమవుతున్న సాగు నేలకు పునరుజ్జీవం తీసుకొస్తున్నారు. వచ్చిన దిగుబడులను వ్యాపారులకు అమ్మకుండా నేరుగా వినియోగదారులకే అమ్ముతూ అటు ఆదాయానికి, ఇటు ఆరోగ్యానికి లోటు లేకుండా చేస్తున్నారు. నేను గత 10.5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. పొలం ఉంది, సొంత పొలం, అంటే నాన్నగారికి ఉన్నది. ఆ పొలంలోనే 1 ఎకరంలో 2 రకాల విత్తనాలు. మొట్టమొదటిగా నవారా అనేది ఒకటి, తర్వాత రత్నచూడి అనే రకం. ఈ 2 కూడా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మంచివనే ఉద్దేశంతో గౌరవనీయులు విజయరామ్ గారి దగ్గర విత్తనం తీసుకోవడం జరిగింది. నేను అక్కడి నుంచి మొదలైన ప్రయాణం 1 ఎకరం నుంచి ఇప్పుడు 14 ఎకరాల వరకు వచ్చిందండి. మా పొలంలో పండించిన బియ్యాన్ని ఆడించుకుని మేము తింటున్నాం. రైతు పండించిన ధాన్యాన్ని మిల్లర్ కానీ షాప్ వాడికి కానీ అమ్మితే వాళ్ళు లాభం లేనిదే అమ్మరు కదా. ఆ లాభం లేనిదే అమ్మనప్పుడు మనం కూడా, రైతులు కూడా ధాన్యాన్ని బియ్యంగా చేసి అమ్మితే మనకి ఆదాయం వస్తుంది. ఆ ఉద్దేశంతో నేను పండించిన పంటను అంతటిని కూడా ధాన్యం ఎప్పుడు ఎవరికి అమ్మట్లేదు. బియ్యం చేసి మినిమం 9 నెలలు దాచి గుడంలో మాగిన తర్వాత ఆడించి, అది కూడా సింగిల్ పాలిష్ లేదంటే ఫుల్ బ్రౌన్ రైస్ అమ్ముతున్నాం. ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి ఇట్లాగా ఇవన్నీ కలిపి జీవామృతం తయారు చేసి నేను భూమిని ముందు బలవంతం చేశాను. ఒక 50 పంటల తర్వాత భూమి ఇంకా పంటలు పండదు. దానికి కారణం ఏంటంటే భూమిలో జీవం చనిపోతుంది. ఆ జీవాన్ని బతికించడానికి ఏకైక మార్గం ఆవు పేడ మాత్రమే. ఈ విత్తనం వచ్చి మైసూరు మల్లిగా, ఆ మడిలో అక్కడ ఉంది వెనకాల ఇంకొక మడి 30 సెంట్లు కుజు పట్టాలియా, పక్కన రత్నచూడి అనే రకం 20 సెంట్లు. ఇవన్నీ కూడా విత్తనాని కోసం అని చెప్పి వేసాం అనమాట. రబీలు అంటే రాబోయే పంటల్లో విత్తనం కోసం వేసాం. విత్తనం ఎప్పుడు కూడా రైతు బయట నుంచి కొనకూడదు. తన విత్తనం తనే తయారు చేసినట్లయితే తనకి ఆదాయం మిగులుతుంది, అంటే ఖర్చు తగ్గుతుంది. ఖర్చు తగ్గిందంటే ఆటోమేటిక్గా ఆదాయం కూడా ఆదాయం పొందినట్టు అనమాట. ప్రకృతి వ్యవసాయంలో మినుము పండించాను. 5 ఎకరాల మినుములో కొంత నాటు మినువులు, కొంత రకం హైబ్రిడ్ మినువులు. అది కూడా 4 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్న మినువుల విత్తనాలని ఉపయోగించి ఎప్పుడు కూడా నేను విత్తనాలు బయట నుంచి తేలేదు. నేను పండించిన విత్తనాలనే నేను వేసుకుంటాను. ఒక రకం హైబ్రిడ్ విత్తనం వచ్చి 904 అనే రకం. పంట దిగుబడి బాగుంటుంది, తెగులను తట్టుకుంటుంది. అట్లాగే మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కంటే పురుగులు కూడా రావు. అట్లా ఇంకొకటి వచ్చి నాటు మినువులు. ఇవన్నీ కూడా ఎకరానికి 5 నుంచి 6 క్వింటాలు దిగుబడి వచ్చే పంటలు పండిస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా పురుగు ఆపడానికి నీమాస్త్రం, వావిల కషాయం, ఇంకా మొక్క ఎదుగుదలకి పంచగవ్య ఇలాంటివి మాత్రం స్ప్రే చేసి పండించడం జరుగుతుంది. వావిల కషాయం, వావిలాకు చెట్టు పొలం దగ్గరే ఉంది. దాంట్లోంచి ఆకులు కోసి దాన్ని గోమూత్రంలో 5 పొంగులు రానిచ్చి చల్లారనిచ్చి దాంట్లో కుంకుడుకాయ రసం కలిపి స్ప్రే చేసుకుంటాం. అట్లాగే పుల్లటి మజ్జిగ ద్రావణం, అందులో ఇంగువ కలుపుతాం తెగులు రాకుండా. ఇట్లాంటివి చిన్న చిన్న కషాయాలు చేసుకుంటూ స్ప్రే చేసుకుంటూ పిచికారీ చేసుకుంటూ పంటలు పండించడం జరుగుతుంది. రసాయనాలు కొట్టకుండా ఓన్లీ కషాయాలతోటి 5 నుంచి 6 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది నా మినుములో. ఇప్పుడు వరి వచ్చేసి నాకు మొట్టమొదటగా పండించినప్పుడు 16 బస్తాలు మాత్రమే వచ్చింది ఎకరానికి ధాన్యం పండింది. అది మెల్లిమెల్లిగా క్రమేపీ పెరుగుతూ ఇప్పుడు యావరేజ్గా నేను పండించే 14 ఎకరాల పొలంలో ఒక పొలం తక్కువ పడినా, ఒక పొలం ఎక్కువ పడినా యావరేజ్గా 24 బస్తాలు, 75 కేజీల బస్తాలు 24 బస్తాల కాడికి నేను ఇప్పుడు తీసుకొచ్చాను. ఈ పంట అంతటినీ కూడా నేను స్టోర్ చేసి మినిమం 9 నెలలు
మాగబెట్టిన తర్వాత ఆడించి దాన్ని సింగిల్ పాలిష్ కానీ ముడి బియ్యం కానీ కస్టమర్లకి నేను నేరుగా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ పబ్లిసిటీ చేసుకుంటూ, అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా స్వామివారికి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం వండటం కోసం నేను బియ్యం పంపించాను. ఇప్పుడు మా కోరిక ఏంటంటే నాలాంటి ప్రకృతి రైతులను ఇంకా ప్రోత్సహించడం కోసం రసాయన వ్యవసాయం మాన్పించి అందరినీ ప్రకృతి వ్యవసాయం చేసే దారిలో వైపు మళ్లించాలంటే వాళ్ళకి కొంచెం మార్కెటింగ్ అవకాశం ఇవ్వాలి. దాని ధర వెసులుబాటు మాకు కానీ కలిగించి గుడులు దేవాలయాలకు కానీ గవర్నమెంట్ కానీ తీసుకుని వాళ్ళకి సప్లై చేసినట్లయితే అందరూ ప్రకృతి వ్యవసాయం చేయగలుగుతారు. మాకు బాగుంటుంది, అట్లాగే మా తోటి రైతులు కానీ లేకపోతే ప్రజల ఆరోగ్యం, ఎవరైతే ప్రకృతి వ్యవసాయం పండిస్తారో మెయిన్ వాళ్ళ కుటుంబ ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు నేను వచ్చేసి మొదటి నుంచి కూడా నవారా, మాపిళ్ళ సాంబ, బహురూపి, కుజు పటాలియా, మైసూర్ మల్లిగ, రత్నచోడి, కొల్లాకారు అనే రకాలు పండించడం జరుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం కాలా నమ్మక్ అనే వెరైటీ కూడా పండించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్కొక్క రకం బియ్యం ఒక్కొక్క ఆరోగ్య సమస్యల్ని తగ్గిస్తుంది. నవారా అనేది షుగర్లెస్ బియ్యం అని పిలుస్తున్నారు. అట్లాగే అది ఎర్రగా ఉంటుంది. ముందు రోజు రాత్రి నానబెట్టి తర్వాత రోజు పొద్దున్న వండుకొని తినాలి. గింజ గట్టిగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. అది తిన్నట్లయితే రోజుకి మనిషికి కావాల్సిన ఫైబర్ కంటెంట్ 17.5 మిల్లీగ్రాముల ఫైబర్ కంటెంట్ ఒక కప్పు నవారా బియ్యంలోనే లభిస్తుంది అనమాట. అంత మంచి బియ్యం. అట్లాగే ఈ నవారా అనేది త్రేతాయుగం నుంచి ఉన్న బియ్యం అని చెప్పి మనకి కొన్ని పుస్తకాల్లో ఉంది. ఈ నవారా బియ్యం అనేది కేరళ సాంప్రదాయ బియ్యం. అయ్యప్ప స్వామి వారికి ప్రసాదం ఉండేది కూడా ఈ బియ్యమే అని నేను విన్నాను అనమాట. అట్లాగే ఇంకొకటి రత్నచోడి. ఈ రత్నచోడి అనే రకం కండపుష్టికి నవారా బియ్యం కేజీ 100 రూపాయలు, రత్నచోడి కేజీ 80 రూపాయలు చొప్పున ధర అమ్ముతున్నాము. మినువులు వచ్చేసి కేజీ 150 రూపాయలు అమ్ముతున్నాము. పప్పు చేసినట్లయితే ఆ పప్పు చేసే అవకాశం అందరికీ ఉండదు కాబట్టి నేనే పప్పు చేపించి ఇస్తాను. ప్రాసెసింగ్ ఫీజు కింద 10 రూపాయలు, కేజీ 160 రూపాయలు మినప్పప్పు, మినువులు అయితే 150 రూపాయలు కేజీ అమ్ముతాను.